మీరు చూస్తున్న ఈ కేక్ అయితే స్ట్రాబెర్రీ కూల్ కేక్ అండి. కస్టమర్ అయితే హాఫ్ కేజీలో ఈ కేక్ కావాలని చెప్పారు. సో, నేను ఇక్కడ ఫిల్లింగ్‌లో మీరు పింక్ కలర్ చూసారు కదా! అంటే స్పాంజ్ పింక్ కలర్‌లో కనబడడం మీరు చూసారు కదా! అదైతే నేను స్ట్రాబెర్రీ ఎమల్షన్ యూజ్ చేశాను. అందువల్ల పింక్ కలర్ అనేది వచ్చిందనమాట. నేను ఓల్డ్ వీడియోస్‌లో చెప్పాను. నేను లక్స్ ఎమల్షన్ యూజ్ చేశాను స్ట్రాబెర్రీ. దానివల్ల నేను ఆ ఎమల్షన్‌ని విప్పింగ్ క్రీమ్‌లో అలాగే బేకరీ స్టైల్ బటర్ క్రీమ్‌లో ఫ్యూ డ్రాప్స్‌ని కలపగానే వెంటనే నాకు ఎయిర్ బబుల్స్ అనేది ఫార్మ్ అయిపోయింది. సో, అందువల్ల నేను కేవలం ఇలా కూల్ కేక్స్ ఫిల్లింగ్‌లో అనేది యూజ్ చేశాననమాట. సో, దానివల్ల టేస్ట్ అనేది చాలా చాలా ఎన్హాన్స్ అయింది. కస్టమర్ అయితే నాకు బెస్ట్ రివ్యూ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చాలామంది నన్నైతే డౌట్ అడిగారండి. ఇక్కడ మీరు చూసారు కదా! నేను ఏ విధంగా ఫిల్లింగ్ ఇచ్చానో షుగర్ సిరప్‌తో. మనం లైట్‌గా అప్లై చేస్తే నార్మల్ కేక్ తిన్నట్టే ఉంటుందండి. సో, మనం అనేది మొత్తం అప్లై చేసుకోవాలి. మీరు ఆ విధంగా తెలుసుకోవాలని ఈ స్పాంజ్ మీద నేను స్ట్రాబెర్రీ ఎమల్షన్ యూజ్ చేసిన షుగర్ సిరప్‌నైతే అప్లై చేయడం జరిగింది. మీకు అర్థమవుతుందా నేను ఏ విధంగా అప్లై చేశానో అక్కడ. మొత్తం పింక్ కలర్‌లో ఎలా వచ్చిందో చూసారు కదా! మనం ఆ విధంగా అయితే స్పాంజ్‌ని తడపాలండి షుగర్ సిరప్‌తో. ఆ విధంగా తడిపితేనే మనం తినేటప్పుడు సాఫ్ట్‌గా వెళ్ళిపోతుంది. కూల్ కేక్ మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట. ఇది ఇక్కడ షుగర్ సిరప్ దగ్గరే తెలుస్తుంది. ఈ విధంగా నేనైతే వైట్ క్రీమ్‌తో అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. క్రమ్ కోట్ చేసి ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తర్వాత అయితే నేను డిజైన్ ఇవ్వడం జరిగింది. మరొక విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనం ఎంత వెయిట్‌లో తీసుకోవాలనేది నాకు చాలా డౌట్స్ అయితే ఉన్నది. అంటే నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్నాను కదా! నాకొక డౌట్ ఏంటంటే మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ కేక్ ప్రిపేర్ చేస్తుంటే స్ట్రాబెర్రీ కానీ, పైనాపిల్ కానీ, ఇంకే కేక్ అయినా కానీ ఫిల్లింగ్ వేయడం వల్ల నాకు 700 గ్రామ్స్ వరకు అయితే వెయిట్ వెళ్తుంది. అదే బ్లాక్ ఫారెస్ట్ కానీ, వైట్ ఫారెస్ట్ కానీ, బటర్ స్కాచ్ కానీ నాకు వెయిట్ అనేది 800 గ్రామ్స్, 900 గ్రామ్స్ అయితే వెళ్తుంది. సో, ఒకసారి అయితే విన్నీ గారు చెప్పారండి. మనం 5 ఇంచ్ టిన్‌లో బేక్ చేసుకోవాలని. ఆ విధంగా బేక్ చేసుకొని కూడా చూశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను ఏ విధంగా అయితే ప్యాలెట్ నైఫ్‌తో అయితే నేను లైన్స్ అయితే గీసుకున్నాను క్రాస్‌గా. అలా లైన్ గీసుకున్న తర్వాత ప్రతి లైన్‌కి మధ్యలో అయితే క్రాస్‌కి మధ్యలో అయితే నేను పింక్ కలర్ డ్రాప్స్ అయితే పెట్టాను. కానీ అంత అవుట్‌లుక్ కనిపించలేదు. సో, తర్వాత మళ్ళీ దాని మీద గోల్డ్ కలర్ డ్రాప్స్ అయితే స్ప్రింకిల్స్ అయితే నేను అప్లై చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే విన్నీ గారు చెప్పారని చెప్పాను కదా! ఆ విధంగా నేను విన్నీ గారు చెప్పారని చెప్పి 5 ఇంచ్ కేక్ టిన్‌లో బేక్ చేశాను. సో, కేకు హైట్ అయితే చాలా వచ్చింది కానీ సైజ్ అయితే చిన్నగా వచ్చింది. అంటే ఓవరాల్‌గా ఈ 6 ఇంచ్‌లో బేక్ చేస్తే నాకు ఎంత వెయిట్ అయితే వస్తుందో 5 ఇంచ్‌లో బేక్ చేసిన కేక్ కూడా నాకు అంతే వెయిట్ వస్తుంది. ఎందుకంటే కేక్ ఎంతైతే హైట్ పొంగుతుందో అంత మాదిరి నేను కేక్‌ని చేసేస్తున్నాననమాట. మధ్యలో నేను ఏ లేయర్ అనేది విడిగా కట్ చేసి పక్కన పెట్టట్లేదు. కేక్ ఎంతైతే బేక్ అవుతుందో అంతగా మొత్తం కేక్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, అందువల్ల నాకు ఎక్కువ వెయిట్ వస్తుందేమో నాకు అనిపిస్తుంది. మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మీరు చూసారు కదా! నేను ఏ విధంగా క్రాస్ లైన్స్ గీసుకుని మధ్యలో అయితే పింక్ కలర్ డ్రాప్స్ అప్లై చేసుకున్నాను. అలాగే నా దగ్గర వైట్ కలర్ స్ప్రింకిల్స్ అయితే ఉండిందనమాట. ముత్యాలు పెరల్స్ ఉండింది. అవి పెద్దగా ఉండిందనమాట. ఈ విధంగా అయితే ప్రతి చిన్న స్టార్ నూజిల్‌కి మధ్యలో అయితే వాటినైతే అప్లై చేసి మల్టీ కలర్ స్ప్రింకిల్స్‌తో అయితే అవుట్‌లుక్ ఇచ్చాను. ఫైనల్‌గా ఈ కేక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. కేక్ డిజైన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.